సూర్యాపేట జిల్లాకి చెందిన ఆర్మీ జవాన్ మిస్ అయ్యాడు. అనిల్ అనే జవాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి అదృశ్యమయ్యాడు. జిల్లాలోని కుమరవెల్లి మండలం ఐనాపూర్కి చెందిన అనిల్ 11 ఏళ్లుగా పంజాబ్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అనిల్కి భార్య 2 ఏళ్ల కుమారుడున్నాడు. గత నెల ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అనిల్ 18 రోజులు ఇంటి వద్ద ఉండి ఆగస్టు 6న పంజాబ్ వెళ్లి డ్యూటీలో చేరాడు. ఆగస్టు 8న అనిల్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. కుటుంబ సభ్యులు తిరిగి కాల్ చేయగా ఫోన్ కలవలేదు. అంతేకాకుండా అనిల్ కనిపించడం లేదంటూ ఆర్మీ సిబ్బంది జవాన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏం జరిగిందో తెలియకపోవడంతో జవాన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ వెతకాలని ఆర్మీని అనిల్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అనిల్, నా పేరు అనుష. మా ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడు. 10 ఇయర్స్ సర్వీసు. మొన్న పంజాబ్ నుండి ప్రమోషన్ వచ్చింది. సికింద్రాబాద్లో 1 మంత్ ట్రైనింగ్ చేసిండు. 18 రోజుల లీవ్ మీద ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు. అతను మొన్న 6వ తారీఖు రోజు డ్యూటీకి వెళ్ళిండు. 7వ తారీఖు కూడా పంజాబ్కి అంబాలా అక్కడ చేరుకున్నాడు. 8వ తారీఖు రిపోర్టింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఫ్రైడే రోజు మాట్లాడిండు. సడన్గా ఫోన్ చేసి 3:30కి ఏమో ఫోన్ చేసి నాకు బతకాలని లేదని నాకు మెసేజ్ వీడియో కాల్లో చూపించిండు. చూపించిన తర్వాత ఏమైందో ఏమో అని నేను అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి సార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇక్కడనే ఉన్నాడు, డ్యూటీ చేసుకుంటుండు, డిస్టర్బ్ చేయకండి అని నేను అడిగిన. చెప్పిళ్ళు వాళ్ళు. చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది 9:30కు కాల్ వచ్చి అతను కనిపిస్తలేడు, ఏమైందని మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అడిగిండు. ఏమైందో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎట్లున్నాడో తెలియదు. నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక కొడుకు. తను ఎక్కడున్నా క్షేమంగా నాకు అప్పచెప్పాలని, నా భర్త నాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు, పంజాబ్ రాష్ట్రం వాళ్ళందరూ కలిసి నా భర్త నాకు ఇప్పిస్తే చాలని కోరుకుంటున్నా. ఇప్పటికి 1 వీక్ అవుతుంది, ఇంకా ఆచూకీ తెలియలేదు.